హలో అండి, వెల్కమ్ టు కవీస్ కిచెన్. ప్రొద్దున ఎండ ఇలా పడుతుంటే నేను ఇలా దోశలు వేస్తున్నాను. అరకల పెసరపప్పు దోశ అన్నమాట. సో ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఎలా చేశాను ఫస్ట్ రెసిపీ చెప్తాను, నేను ఎలా చేయాలి. ఫస్ట్ మనం అరకలు నానబెట్టుకోవాలి 12 అవర్స్. ఒక 5 to 2 అవర్స్ అట్లా పెసరపప్పు నానబెట్టుకోవాలి. సో అరకలు పెసరపప్పు ప్లస్ కొన్ని బైండింగ్ కోసం ఎంత జస్ట్ 2 స్పూన్స్ బియ్యం వేసుకున్నాము. అదట్టు మనం పెస్టిసైడ్స్ కొట్టని బియ్యం అన్నమాట. సో గ్రైండ్ చేసుకొని ఇలా మనం మామూలు దోశలాగానే చాలా అయితే గ్రైండ్ చేసేటప్పుడు ఒక హాఫ్ కొబ్బరి ముక్క వేసాను. హాఫ్ కొబ్బరి ముక్క వేసుకుంటే సో టేస్ట్ చాలా బాగా వస్తుంది కొబ్బరి దోశ. ఇంతకుముందు కూడా మీకు నేను ఒక రెసిపీ చెప్పాను కొబ్బరి దోశ అది. సో ఇప్పుడు మన మిల్లెట్స్లో పాజిటివ్ మిల్లెట్స్ అరకలతో దోశ అయితే రెడీ అయిపోతుంది. సో మరి దోశ ప్రోబయాటిక్ ఫర్మెంటెడ్ రెసిపీస్ అన్నీ కూడా మనకి చాలా మంచివి, మనకి గట్ మైక్రోబియంకి చాలా మంచి అన్నమాట. పాజిటివ్ ఫుడ్స్, పాజిటివ్ గ్రెయిన్స్, పాజిటివ్ ఫుడ్స్లో మనం ఖచ్చితంగా రోజు మీరు దోశ ఇడ్లీ చేసుకోండి. ఆ దోశ ఇడ్లీలో రైస్ రవ్వ ప్లేస్లో మనం ఇలా ఫైబర్ రిచ్ గ్రెయిన్స్ని యాడ్ చేసుకోవడం, సిరియల్స్ని యాడ్ చేసుకోవడం అనేది ఒక ప్రాక్టీస్గా చేసుకుందాం. హెల్దీ రెసిపీస్ని చేసుకుందాం, పిల్లలకి హెల్దీ ఫుడ్ని పెడదాం. ఇప్పుడంతా కూడా గట్ మైక్రోబియం అంటే మన ఇంటెస్టైన్లో లార్జ్ ఇంటెస్టైన్ని ఫీడ్ చేయడానికి ఫైబర్ కావాలి. మరి మనం తినే ఫుడ్లో ఎంత ఫైబర్ ఇస్తున్నాము అనేది ఒక్కసారి చెక్ చేసుకుంటే సో రకరకాల డిసీజెస్ రాకుండా మనల్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. సో మన సింపుల్ ప్రాక్టీస్ ఏంటి, రోజు మన ఇంతకుముందు రెగ్యులర్ ఇడ్లీ దోశకి బియ్యం రవ్వ వాడేవాళ్ళం కదా. సో ఇప్పుడు అలా కాకుండా మనం రవ్వ బదులుగా బియ్యం బదులుగా రవ్వ బదులుగా మనం మిల్లెట్స్ని, జొన్నని, మైక్రో మిల్లెట్స్, మ్యాక్రో మిల్లెట్స్, పాజిటివ్ మిల్లెట్స్, మైనర్ మిల్లెట్స్, మేజర్ మిల్లెట్స్, జొన్న, రాగి, సజ్జ, సిరిధాన్యాలన్నింటినీ ఎంత అవకాశం ఉంటే అంత. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే జొన్న, రాగి, సజ్జ వీటికి 1 or 2 అవర్స్ నానబెట్టడం. కానీ మన పాజిటివ్ గ్రెయిన్స్, పాజిటివ్ మిల్లెట్స్ అయిన కొర్రలు, అరకలు, ఊదలు, అండుకొర్రలు, ఇవ పర్ల్ మిల్లెట్ అంటే సామలు, వీటికి మాత్రం 12 అవర్స్ కంపల్సరీ నానబెట్టాలి. సో చూడండి మా కిచెన్లో నా ప్రాక్టీస్ చూడండి. ఇదిగోండి ఇక్కడ కాలీఫ్లవర్, ఇత్తడి గంజిలోనే ఇది ఇప్పుడే తాలింపు పెట్టాను కొబ్బరి పచ్చడికి. చప్పడిపప్పు కూడా నేను రైస్ కుక్కర్ వాడను, ఖచ్చితంగా కంపల్సరీ నేను బయటే ఉడికిస్తాను. సో మన దోశ అయిపోయింది. వావ్, గుమగుమలాడే స్మెల్ అయితే వస్తుందండి, చాలా బాగా ఉంది. సో ఈరోజు నేను ఇంకా నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో నేను 1 o'clockకే లంచ్ చేస్తాను. బట్ ఈరోజు నేను ఇంకా లంచ్ స్కిప్ చేసి చీటింగ్ డే అన్నమాట. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ దోశ తినేసి వెళ్ళిపోతాను. ఇంకా మధ్యాహ్నం ఫ్రూట్స్ తింటాను, ఈవినింగ్ ఇంకేమీ తినను. సో 8 hours విండో నేను ఇలా మెయింటైన్ చేస్తూ వస్తున్నాను. ఓకే అండి, మరి మీ కిచెన్లో మీరు హెల్తీ రెసిపీస్ చేస్తున్నారా నాకు చెప్పాలి. ఇదిగో వీడికి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇవ్వలేదు, పాలు బిస్కెట్ ఇస్తాను, ఎందుకు ఇవ్వలేదని అరుస్తాను. చూడండి నా మీదకి ఎలా అరుస్తుంది, అమ్మ మీదకి గారాబం ఇదేనా. పెడతా ఉండు నీకు బ్రేక్ఫాస్ట్, మీరైతే తింటారు మాకైతే పెట్టరాను, దాని బాధ. ఓకే అండి, బై బాయ్, టేక్ కేర్.